సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో కండ్రిగా సాయిబాబా గుడి వద్ద గల లగడపాటి కళ్యాణ మండపం నందు వరద బాధితులకు రైస్ కుక్కర్లు, గ్యాస్ స్టవ్లు పంపిణీ చేసిన టీడీపీ నాయకులు. పూర్తిగా వాళ్ళు ఇవ్వనటువంటి వంట సామాన్లు అన్ని పూర్తిగా నష్టపోయారు. సో వాళ్ళందరికీ సహాయం చేయాలన్న ఆలోచనతో నేను, నా మిత్రులు నలుగురు శేషయ్య గారు, నా కంపెనీ చైర్మన్ శేషయ్య గారు సహకారంతో వారి కంపెనీ ప్రతినిధులు వెంకటేశ్వర గారికి వాళ్ళందరూ వచ్చారు. అదేవిధంగా నా మరొక ఆపద మిత్రుడు నాగేష్ గారు, మైటీ కాంట్రాక్టింగ్ సంస్థ చైర్మన్, వారి తరఫున చౌదరి గారు వాళ్ళందరూ వచ్చారు. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మిత్రులు విజయ్ గారు, వెంకట గారు, రవి గారు వీళ్ళందరూ సహకారంతో అది రోజున 2000 కుటుంబాలకి కుక్కర్లు, గ్యాస్ అందిస్తున్నాం. ఎప్పుడు లేకపోతే ప్యాకేజీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అది కూడా పారదర్శకంగా ఎవరైతే నష్టపరిహారం ఉన్నారో వాళ్ళ బ్యాంక్ ఖాతాలో వేసాం. ఇంకా రాలేదంటే 70,000 ఇన్వెస్ట్ చేసాం. మళ్ళీ రాలేదంటే మళ్ళా ముఖ్యమంత్రి గారికి 2 రోజుల పాటు ఇన్వెస్ట్ పెట్టారు. దానికి కూడా 13,000 మంది ఇన్వెస్ట్ చేయించుకున్నారు. ఇంకా దాతల సహకారంతో అన్ని కార్యక్రమాలు చేస్తాం. ఈరోజు పట్టాలి వాళ్ళ మిత్రులను ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా నుంచి కానీ, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని కంపెనీలు కానీ, మరి ఇక్కడ మా నియోజకవర్గంలో ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళకి గ్యాస్ స్టవ్, కుక్కర్లు ఇవ్వడం సంతోషం. వాళ్ళు కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి సందర్భంలో అందరూ కూడా మానవతలో ముందుకు రావాలి. ఇప్పటికే చాలా దాతలు ఇచ్చారు, దుప్పట్లు ఇచ్చారు, గుడ్లు ఇచ్చారు, చీరలు ఇచ్చారు, డ్రెస్లు ఇచ్చారు. అలాగే ఈ వినియోగదారులు సరుకులు ఇచ్చారు. అన్ని రకాలుగా సహాయం చేశారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేక అభినందన తెలియజేసి పట్టాలను మరొకసారి అభినందిస్తూ సెలవు. వరదల్లో నష్టపోయిన సాయం అందకుండా వైసీపీ కార్పొరేటర్ తప్పుదోవ పట్టించారు. విజయవాడ 38వ డివిజన్కి చెందిన షేక్ నసీమా, షేక్ నగీనా తదితరులు ఉప ముఖ్యమంత్రికి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేశారు. మీకు నేను మాటిస్తాను కదా, మీకు రావాల్సిన న్యాయ పరిహారం నేను వచ్చిన నాకు ఒక్క 2 రోజులు టైమింగ్ ఉందన్నమాట. నేను మీకు మాటిస్తున్నాను కదా, మీరు మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో అర్థం చేసుకొని క్షమించండి. నేను ప్రభుత్వం చేయగలిగినంత చేసింది. మీకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి. అది నేను ప్రత్యేకంగా నేనే పర్యవేక్షిస్తాను. అందుకని దాంట్లో వస్తున్నాం చూసాను మీ అందరినీ. అదే కడుతున్న నేనే పంపించాను, కనుక్కొని ఏంటని చెప్పారు. లోపలికి వచ్చి వెంటనే లెటర్ కూడా రాస్తాను ఇప్పుడే కలెక్టర్ గారికి. కాకపోతే ఏంటంటే ఇదిగోండి మన కలెక్టర్ గారు రాసాం. కానీ మీరు అంటుంది ఇప్పుడు ఏమన్నా 60 మంది ఇక్కడ వచ్చినవాడు కాకుండా ఇంకొక 110 మంది ఉన్నాను చేసి పెడతాను మళ్ళీ. నా కులం, మతం గురించి రాష్ట్రంలో అందరికీ తెలుసు. అన్ని మతాల్ని గౌరవించే స్వభావం కలవాడిని. అడిగే వారందరి కోసం చెబుతున్నా. నా మతం మానవత్వం డిక్లరేషన్లో రాసుకోండి అని మాజీ సీఎం జగన్ అన్నారు. 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకుంటా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నావు.
సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలే పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రానిస్తారా? ఏం చేస్తూ ఉండు? నిజంగా రాజకీయాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం ఎంత దౌర్భాగ్యమో నేను ఇదే బీజేపీ పార్టీని కూడా అడుగుతా ఉన్నా. నవంబర్ మొదటి వారం నాటికి సాగునీటి సంఘాల ఎన్నికలు పూర్తి చేశాం. నిర్వీర్యమైన సాగునీటి వ్యవస్థను సాగునీటి సంఘాల ద్వారా రైతుల ప్రాతినిధ్యంతో గాడిలో పెడతాం అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. గత వైసీపీ పాలనలో వ్యవసాయంలో సాయం అనే పేరు తప్ప ఎక్కడ కూడా ఆ రైతులకు అందనటువంటి దుస్థితి గత 5 సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసాం. అందుకే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో రైతే రాజుగా, రైతే ఈ యొక్క దేశానికి ఒక వెన్నెముక అనేటువంటి భావనతో మళ్ళీ ఈరోజు ఆ రైతాంగాన్ని కాపాడుకోవాలి, వ్యవసాయాన్ని రక్షించుకోవాలి అంటే ఏదైతే ఇరిగేషన్ శాఖ ఏదైతే ఉందో ఆ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఆ సాగునీటి వ్యవస్థలో రైతులకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలనేటువంటి ఆలోచనతో ఏదైతే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో నిర్వీర్యమైపోయినటువంటి ఆ యొక్క సాగునీటి వ్యవస్థనంతా కూడా మళ్ళీ గాడిలో పెట్టాలని అంటే రైతుల భాగస్వామ్యం అవసరం అనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయం ప్రకారం ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలను నిర్వహిస్తూ జీవోను విడుదల చేయడం జరిగింది. అతి తొందరలోనే నవంబర్ మొదటి వారంలోగా ఏదైతే ఈ యొక్క సాగునీటి సంఘాల ఎన్నికలను పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. తగిన విధంగా అధికారులకు కూడా ఆదేశాలు కూడా ఇస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఏదైతే ఈ యొక్క అధికారులకు వచ్చినటువంటి ఈ 3 నెలల్లో 100 రోజుల్లో రాష్ట్రం అంతా కూడా ఈ ప్రాజెక్టులు కానీ, బ్యారేజీలు కానీ, రిజర్వాయర్లు కానీ, మరి చెరువులు కానీ, కాలువలు కానీ, డ్రైన్స్ కానీ ఎక్కడ పరిశీలించినా కూడా 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ చేసినటువంటి పాపం అంతా కూడా ఈరోజు శాపంగా రైతుల పాలిట కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా మరి గట్లు కానీ, అదేవిధంగా షట్టర్స్ కానీ, ఏదైతే వీటికి సంబంధించినటువంటి పూడిక పనులు కానీ, మరమ్మతులు కానీ ఎక్కడా కూడా ఒక్క పని నోచుకోకపోవడం మాట నుంచి వాటిని పర్యవేక్షించేటువంటి సాగునీటి సంఘాలు కూడా లేకపోవడంతో మరి గత 5 సంవత్సరాల్లో నిర్వీర్యమైపోయినటువంటి ఇరిగేషన్ వ్యవస్థకి ఈ సాగునీటి సంఘాల ఎన్నికల ద్వారా మళ్ళీ ఒక పునర్జీవనం మరి సాగునీటి వ్యవస్థకు తీసుకొస్తాం. తిరుమల ఆలయ విశిష్టతను రాజకీయాల కోసం వాడుకుంటూ అలజడులు సృష్టించాలని సెక్షన్ 30 అమలు నోటీసులు జారీ, ముందస్తు అరెస్టులు, వెంకన్న స్వామి దర్శనానికి రావద్దని ఆంక్షలు విధించడం హిందువుల మనోభావాన్ని దెబ్బతీస్తున్నాయి. పోతిన వెంకట మహేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు. అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వెళ్తుంది. శ్రీవారి దర్శనానికి చంద్రబాబు నాయుడు గారు, ధర్నాకి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఇబ్బంది ఏంటి? దీనికి మీరు సమాధానం చెప్పండి. గతంలో అనేక సందర్భాల్లో మీరు ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోలేదా? అప్పుడు ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఏమన్నా అడ్డుకునే ప్రయత్నం చేశారా? కానీ మీరు మాత్రం వెంకన్న స్వామిని అడ్డం పెట్టుకొని, తిరుమల తిరుపతి లాంటి పవిత్ర క్షేత్రాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీవారి దర్శనానికి వెళ్తూ ఉంటే మీరు కావాలని అడ్డంకులు సృష్టించాలని, అవాంతరాలు సృష్టించాలని ఈ రోజున సెక్షన్ 30 అమలు అంటూ ఉన్నారు. మరొక పక్కన వైఎస్ఆర్సీపీ నాయకులకి నోటీసులు ఇస్తూ ఉన్నారు. దర్శనానికి ఎవరిని రావద్దని మీరు కఠినమైనటువంటి ఆంక్షలు పెడతా ఉన్నారు. అసలు మీరెవరు? తిరుమల చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవద్దని చెప్పడానికి మీరెవరు? అసలు మీ అనుమతి ఎవరికి కావాలి?
రేపు శనివారం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజు, భక్తులు పెద్ద సంఖ్యలో దర్శనానికి వస్తారు. మీరు దర్శనానికి రావద్దని చెప్పడానికి భక్తులకి మీరెవరు, అసలు అడ్డుకునే ప్రయత్నం చేయడానికి మీరెవరని చెప్పి నేను ఒక హిందూగా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇదేమా రాజకం? రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిందా? నేతృత్వ పాలన నడుస్తుందని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి నిర్ణయాలే అని చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమవుతోంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.